అలాగే మన కులదైవం సరస్వతి వల్ల ఈ వీణ పవిత్రమైంది. నేను విరగొట్టిన ఈ వీణను నేనే బాగు చేసి మళ్ళీ ఇంట్లో సంగీతం వినిపించేలా చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు పెళ్లిళ్ళు జరిపించే రిజిస్ట్రారు. మీ ఇంట్లో నా వల్ల ఓ పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో వచ్చాను. ఈ ఫోటో చూడండి. హలో, నేను రుద్రమూర్తిని. కృష్ణన్నాడా? రాంగ్ నెంబర్ సార్. అయ్యో, కృష్ణకి లేడు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? రాంగ్ నెంబర్ ఉన్నాయి. హలో, ఏంటిది రాంగ్ నంబర్ వెళ్తోంది? మనవాడికి ట్రై చేస్తున్నట్టుంది. హలో పట్టుపడేలోగా కాపాడి తీరాలే. హలో, కృష్ణ ఎక్కడ? నమస్కారమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? అదంతా ఇప్పుడు కుదరదు. పోపా. ఊళ్ళో ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకోవచ్చు. పక్కింటమ్మని నేను ఒక ఫోన్ చేసుకోకూడదా? కొంచెం వెయిట్ చేయి. ఏంటి సార్, నంబర్ దొరకలేదా? నన్ను ట్రై చేసి చూడమంటారా? నాది చాలా లక్కీ హ్యాండ్, వెంటనే దొరుకుతుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నంబర్ ఏంటి చెప్పండి. 0423 66644. గాయత్రి, ఆ కోతి ముఖ రింగ్ అవుతుంది. ఎవరిని పిలవాలి? కృష్ణ, మా అబ్బాయి. ఓ కృష్ణ, మీ అబ్బాయా? చూద్దాం. హలో హలో. ఏయ్ గాయత్రి, మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలట. మా నాన్నే పుట్లో వేసుకున్నావా? ఒక నిమిషం. ఏయ్ కృష్ణ, ఎలా ఉన్నావురా? నే బానే ఉన్నాను. సరేగా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఎందుకు ఇప్పుడు? చెప్తే గాని రావా ఏంటి? నీకు పిల్లని చూసాం. అందమైన అమ్మాయి, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. చూస్తే నీకు నచ్చుతుంది. నచ్చటం ఏంటి, నచ్చి తీరాలి. సరే నాన్న, నేను వచ్చేస్తానన్నా. వెంటనే వచ్చేస్తాను. గాయత్రి, మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా? నేనే లేటా? వచ్చేస్తున్నా. మా ఇంట్లోనే సెటిల్ అయ్యి వైలిన్ వాయించే లెవెల్కి డెవలప్ అయ్యావా? ఒరే కృష్ణ, కృష్ణ. హాయ్ అన్నయ్య. ఏయ్, ఈ ట్యూను నీకెలా? పక్కింటమ్మాయి నేర్పించింది. కృష్ణ, అమ్మాయి ఎక్కడుందో కరెక్ట్ గా వెతుక్కుంటూ వచ్చావే. అమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా? అదేం ప్రశ్నరా? మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది కనుక. మన కుటుంబ సెలక్షనా? తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా? ఏ, నా కోడలు కలర్ కూడా సూపరే. అది సరేగాని ఈ ఫోటో తీరిగ్గా చూసుకో. ఫోటోనా? మీ నాన్న సెలక్షన్ మా అందరికి బాగా నచ్చింది. 5 గంటలకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కిందకొచ్చి రెడీ అవు త్వరగా. ఏయ్ గాయత్రి, టైం అయింది, ఇంకా బయలుదేరంటే. అమ్మాయి ఇంట్లో నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ పసుపు పళ్ళెం పట్టుకోవడానికి ఎవరు లేరండి. ఎవరిని పిలిస్తే 13 సరిపోయేది మంది కదా. వెళ్ళకూడదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్దామా? ఈ అమ్మాయినా? అవునన్నయ్య, అవసరానికి తప్పలేదు. సరే. రామ్మా, రా. ఆ పళ్ళెం పట్టుకో, పట్టుకో. మీరు బయలుదేరండి, మనం ఆ కారులో వెళ్దాం. రే కృష్ణ, రారా. అమూల్ బేబీలో ఉన్నాడు. షో చూడండి, మీరు రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు. మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నా. వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి.
అమ్మాయిని చూడరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నాన్న, ఏంట్రా అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఇది? పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు, ఆ అమ్మాయికి నా గురించి ఏమీ తెలీదు. అందుకనే ముందుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిది కదా. అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదుగా. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదేగా. ఓకే, గో హెడ్. అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటేనే ఏదో 10 ప్రశ్నలు అడుగుతారని మా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ రాసిచ్చారు. నేను ఎగ్జామ్స్ లో కూడా 10 ప్రశ్నలకి 4కే రాస్తాను. మీరు అడిగే ప్రశ్నలకి 2 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే పాస్ మార్క్ వేసి హెల్ప్ చేస్తారు కదా? లేదు, మీరే హెల్ప్ చేయాలి. అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని, అబద్ధమనే అపోహలోనే ఉన్నారు. ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి ఆయనే మమ్మల్ని ఆశీర్వదించేలా చేయడానికి మేము పోరాడుతున్నాం. నాన్నా, ఈయన నాకు నచ్చలేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునా, ఈయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి మనసులు కలవలేదు, అందుకే ఇష్టం లేదు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడేవరా? ఈయన నాతో కరెక్ట్ గానే మాట్లాడారు. ఈయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. అవి కలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఈ క్షణం మాత్రమే బాధపడతాం. మీ అందరి కోసం నేను ఒప్పుకుంటే జీవితాంతం అందరం బాధపడతాం. మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయం. కానీ మా అమ్మాయి కంటే మంచి అమ్మాయి మీ అబ్బాయికి ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి మనసు కష్టపడకూడదు అనుకున్నాం, కానీ మిమ్మల్ని కష్టపెట్టాం. చాచా, మీ పవిత్ర ప్రేమకు నే హెల్ప్ చేశానని నాకు సంతోషంగా ఉంది. మీ పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఏమండి, మన అమ్మాయి లావణ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాలేదా? అన్ని చోట్ల వెతికారా? ట్యూషన్లో ఏమైనా లేట్ అయి ఉంటుందేమో. అక్కడ కూడా లేదండి. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. అన్ని చోట్ల వెతికి చూసాం మావయ్య, ఎక్కడ అడిగినా రాలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వైదేహి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. వైదేహి ఇలా రామా. నేను చూసి వస్తాను. వీడు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ బుద్ధిగా ఉండండి, బుద్ధిగా ఉండండి అని నీతులు చెప్పేవాడు. ఈ రోజు వాడి కూతురే ఎవరినో లేవ తీసుకుని ఊరొదిలి పారిపోతోంది. ఈ రోజుతో వాడి కుటుంబం మర్యాద క్లోజ్. అమ్మా, నాకున్న ఈ సంతోషంలో 4 చుక్కలు లాగించేస్తాను. నన్ను వదిలే. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియడం లేదే. ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నా వల్ల కాదు, బస్సులోనే వెళ్ళొచ్చుగా. కాదు లావణ్య, మనం బస్సులో వెళ్తే మనం ఎవరైనా చూడొచ్చు. వాళ్ళు మన గురించి తెలుసుకుని మీ నాన్నతో చెప్పేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరు ఒకటిగా బతకలేము. ఇంకొక కిలోమీటరే అక్కడ మా ఫ్రెండ్స్ జీప్ తో వెయిట్ చేస్తుంటారు. మై స్వీట్ హార్ట్ కదా, రా లావణ్య ప్లీజ్. లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరెతను? లవ్వా?
తప్పమ్మా. ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు? మీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాపం పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే వయసు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటొస్తుంది. ఎందుకంటే నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చువేషన్. నువ్వు ఇన్ఫాక్చువేషన్ అనుకో లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడు కూతునే చెరగొట్టబోతున్నాను, పెళ్లి కాకుండా కడుపు చేసి. అర్థం కాలేదా? పుస్తకాలు మోసే పాపతో సంఖ్యలో బిడ్డను మోయిస్తాను. మాలాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడు ఈ రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. నీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికొక రుద్రమూర్తి కావాలరా. రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి తండ్రి తోడ పుట్టిన అన్న చెల్లెలు ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే. ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే. అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు వీడిని అర్థం చేసుకున్నావుగా? రామ వెళ్దా. 16 ఏళ్ల పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సిందే. ఆగండి, వదిలేయండి. దీన్ని పెద్దది చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. క్షమించండి. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తనను క్షమించండి అంకల్. నా రాజీనామా లెటర్. నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నమస్కారం సార్. హలో, గుడ్ మార్నింగ్ తాత. ఎలా ఉన్నారు? ఓ, చదివేది ఏంటి, హిందువా? చదివేవాడు కూడా హిందువే. ఆంటీ ఆంటీ ఆంటీ, అరే రే, ఇది పట్టుకోండి తాత. ఏంటి ఆంటీ, ఇంత లక్షణంగా ఉన్న మీ మొహంలో బొట్టు లేదేంటి? పెట్టుకోలేదా? బొట్టు పెట్టుకోండి. తీసుకోండి ఆంటీ. ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నారు. నేను సుంఠని వచ్చిన పని ఏంటో మర్చిపోయాను. వీణాను కష్టపడి బాగు చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఉందో లేదో మీరే వాయించి చూసుకోండి. సంసారం తప్ప సంగీతం గురించి ఆలోచించే టైం ఎక్కడుందా మీకు? వీణ వాయించాలన్నా విమర్శలు రాయాలన్నా మా తమ్ముడికే చెల్లింది. అవును బాబు, సంగీతము సంతోషము తాండవమాడుతుండే ఇల్లు బాబు ఇది. సంగీత కచేరీలు చేసే వాళ్ళందరూ ఆయన విమర్శలో వాళ్ళని మెచ్చుకుంటూ రాశారంటే అదే తమ సంగీత జీవితానికి ఆఖరి మెట్టుగా భావించేవారు. ఆపోయ్, పాటలో జీవం లేదు, స్వరప్రయోగం సరిగ్గా లేదు. నిన్ను నువ్వు చంపుకో, నిన్ను ఎవ్వరూ అడగరు. కానీ సంగీతాన్ని చంపొద్దు. అది అడగడానికి ఈ వెంకటాచలం ఉన్నాడు. రేపు ఉదయం పేపర్ చూడు, నీ తలరాతే మారిపోతుంది. ఈ రోజు ఆయన పెన్ను నీ సంగీతానికి ఫుల్ స్టాప్ పెడుతుంది.
ఎంత పని చేసేవారు ఇన్నాళ్ళు. ఈ వెంకటాచలానికి మంచి విమర్శకుడని పేరుండేది, నాకు హంతకుడని పేరు తెచ్చిపెట్టావు కదరా. పాపండి, విమర్శ అనే పేరుతో మా కుటుంబాన్ని ఇలా సర్వనాశం చేశావు కదయ్యా. ఇప్పుడు తృప్తిగా ఉందా? తృప్తిగా ఉందా? అసలు విమర్శ చేయడానికి నువ్వెవరు? చేతికొచ్చినట్టు రాసి ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న మహాపాపివి నువ్వు బాగుపడవు. లేదమ్మా, నేను మాట్లాడుకో. ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడకు. వెళ్ళు, వెళ్ళు బయటికి వెళ్ళు. నీ రాతల వల్ల ఇంకా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది పిల్లలు అనాథలు అవుతారో తెలియలేదు. తన వల్ల ఒక కుటుంబానికి ద్రోహం జరిగిందనే బాధలోంచి ఈ రోజు వరకు బయటపడలేక అనుక్షణం చిత్రవద అనుభవిస్తున్నారు బాబు. ఆ రోజు నుంచి ఈయన రాయడం మానేశారు. ఈ ఇంటి సంతోషం, ప్రశాంతత అన్నీ పోయాయి. ఆంటీ, మీలా సంప్రదాయం ఆచారం ఉన్నవాళ్ళు ఎవరినైనా వాకిట్లోంచి మాట్లాడి పంపించేస్తారు. కానీ రౌడీగా పరిచయమైన నన్ను మీలో ఒకటిగా భావించి మీ బాధ నాతో పంచుకున్నారు. ఇక మీద మీ సంతోషమే నా సంతోషం. అవును, ఇప్పుడు ఆవిడెక్కడ ఉన్నారు? నా మనవడు కృష్ణకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టి ఉయ్యాల కట్టడానికి ఆ తల్లి అనుగ్రహించింది. నువ్వేదో సంబంధం చూసావు, కానీ ఆ అమ్మాయికి అదృష్టం లేదు. మేము వేరే అమ్మాయిని చూసాం. అవును, మేము వేరే అమ్మాయిని చూసాం. అత్తయ్య, వేరే అమ్మాయి అన్నారు. ఎవరు అమ్మాయి? అదిగో ఆ అమ్మాయే. అలాగా, మేం కూడా ఆ అమ్మాయి అనుకున్నాం. సారీ. ఏంటమ్మా, ఏదన్నా మొక్కుకున్నావా? అవును, విడిపోయిన మా అమ్మ నాన్న మళ్ళీ కలవాలని ప్రదక్షిణలు చేస్తున్నాను. మేము మా అబ్బాయికి వెంటనే పెళ్లి చేయాలని అనుకుంటున్నావమ్మా. అయ్యో, బాల్య వివాహానికి చట్టం ఒప్పుకోదండి. వీడు చాలా చిన్న పిల్లాడిగా. అయ్యో, వాడికి కాదమ్మా, మా అబ్బాయికి. ఓ, మీకు ఆ అబ్బాయి ఉన్నాడు కదా? నేను సరిగా గమనించలేదు. ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా యాపిల్ పండులా ఉంటాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పిందే. ఆ భయ నన్నేం చేయమంటారు? అది వాడికి నిన్నిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కృష్ణ, అదేనమ్మా వాడి పేరు. నేను దేవుణ్ణి తలుచుకున్నాను. ఏంటండి మీరు చిన్న పిల్లను నాతో ఇవన్నీ మాట్లాడుతున్నారు? పెద్దవాళ్ళతోనే మాట్లాడాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా మీ నాన్నతో మాట్లాడటం. ఆయన అసలే తలతెక్క మనిషి. ఏమ్మా, వేళతో మాట్లాడి నీకు? డాడీ, పెళ్లి విషయాలు నీతో ఏదో మాట్లాడాలట. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు? ఇంతకు ముందు చెడగొట్టింది కూడా వీళ్ళే కదా. నీ పెళ్లి కాదు, నా పెళ్లి గురించి డాడీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళకేమిటి అవసరం? ఏంటండి ఇది? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటారు. నేనన్నీ మర్చిపోయాను మీ అమ్మాయి కోసం. మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలి. స్టూపిడ్ ఫెలోస్, నా కూతురు పెళ్లి గురించి ఎన్నెన్ని కలలు కంటున్నానో మీకేం తెలుసు? మీ వెధవ కుటుంబంతో సంబంధమా? అబ్బా, నా కూతురు అందం ఏమిటి, తెలివేమిటి, చీకేసిన మామిడి టెంకలా దరిద్రంగా ఉంటే వీడు కొడుకునా నా అల్లుడుగా చేసుకునేది? డాడీ, పాడైపోయిన మృదంగాలకి వైలెన్స్ కి మాట్లేసేవాడా నా అల్లుడు? ఆపండి. అమ్మాయి, నీకు పేరైతో చెప్పి పెళ్లి కొడుకును కుదిర్చానమ్మా. ఫోటో కూడా తీసుకొచ్చాను, చూడు. ఏంటి నీ గోలా? నువ్వెవరు నా పెళ్లి గురించి మాట్లాడడానికి? అలా రా దారికి. నువ్వు ఎవరివో అందరికీ చెప్పు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీ అంతటా మీరే నన్ను కోడలుగా స్వీకరించాలని ఇలా చేశాను. సారీ అంకుల్. తల్లి, నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే తెలిసింది నువ్వేదో ప్లాన్ తో వచ్చావు అని. కానీ అది అందరికీ తెలియాలి కదా. అందుకే చూడు, వీళ్ళు నిన్ను కోడలుగా అంగీకరిస్తారో లేదో గాని నిన్ను నా బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఈ ఫోటో చూడు. రుద్ర, ప్రేమించుకున్నా పెద్దవాళ్ళని ఒప్పించడానికి కష్టపడుతున్నారు. వాళ్ళని కాదనకండి. అరే రామయ్యా, సూపర్ గెటప్. రండి ఆంటీ, రండి. రండి. చూసావా బామ్మ,
మీ మడిచిన కోడల్ని ఇక్కడ నువ్వు మీ మామగారికి అత్తగారికి మడిచీర పంచికట్టు కట్టబెట్టినట్టుగానే ఈ పాటికి మా మనవడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మా పద్ధతిలోకి మార్చేసి ఉంటాడు. సరే సరే, అక్కడ కృష్ణ ఏం చేశాడు, తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడు వస్తున్నారో అడగండి. అదే ఎక్కడ కాంటాక్ట్ చేయాలి? అంకుల్ ఫోన్ నెంబర్ ఆంటీ బాడీ కొలతల్లో ఉంది. ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా? 58301552. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. అడిగో మాటలోనే వచ్చాడు. రేయ్, మీ నాన్న నీకు కరెక్ట్ గానే పేరు పెట్టాడు రా కృష్ణ అని. ఆ కృష్ణుడు గోకులంలో చేరి వెన్నను దొంగిలించాడు. నువ్వు అగ్రహారంలో చేరి వెన్న లాంటి కన్ని పిల్లనే దొంగిలించుకొచ్చావు కదరా కృష్ణ. నీకు నచ్చిన అమ్మాయే మాకు నచ్చిందిరా. ఈ కాలం పిల్లలు ఎలా ప్రవర్తించకూడదో నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను. కానీ ఇలా ప్రవర్తిస్తే పెద్దవాళ్ళకి నచ్చుతుందని నువ్వు నిరూపించావు. నేను తొందరపడి ఉద్యోగం రిజైన్ చేశాను. లేదంటే అక్కడికొచ్చే జంటలందరికీ దొంగతనంగా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్లు చేసుకోకండి, మా అబ్బాయి చేసినట్టు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి ఉండేవాడిని. ఏంటయ్యా కృష్ణ సైలెంట్ గా ఉన్నావు? అదే నువ్వు పంపించిన అమ్మాయి మమ్మల్ని అందరినీ మోసం చేసి మీ నాన్ననే ఒప్పుకునేలా చేసింది కదా, ఇంకా ఎందుకు నటిస్తావు? ఇక మీద మేమెవరూ మోసపోము. మోసపోయింది మీరెవరూ కాదు, నేనే. ఏమంటున్నావు? అంతా మన చేయి దాటిపోయిందని చెప్తున్నాను. మీ కుటుంబానికి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాను. చివరిగా మీ నాన్నని సంతోష పెట్టడానికి ఆయన వల్ల బలైపోయిన కుటుంబంతో మాట్లాడడానికి వెళ్ళాను. బాబు, మీ నాన్నగారి ఆత్మ స్వర్గంలో సంతోషిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, వస్తాను. నేనొచ్చింది చితికిపోయిన కళాకారునిగా కాదు, మనసు చితికిపోయిన ఒక కళాకారుడి కుటుంబం కోసం. సంగీత విమర్శకులు వెంకటాచలం గారి ఇంటి నుంచి వస్తున్నాను. అక్కడి నుంచి వస్తున్నావా? ఆ రోజు ఇక్కడికి వచ్చి అవమానపడింది చాలక ఇంతకాలానికి నిన్ను ఇక్కడికి పంపించాడా రాయబారానికి? రాయబారం పంపలేదు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నారన్నదే మర్చిపోయి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. ఆయన విమర్శ అన్నది బంగారాన్ని పుట్టం పెట్టే నిప్పు లాంటిది. అది వాళ్ళలో ఉన్న కళని మెరుగు పెడుతుంది. కానీ మీ వారు దాన్ని కేవలం నిప్పుగా భావించి దాన్ని తానే దహించుకోవడం వల్ల ఈ సమస్య. సంగీతాన్ని ఆరాధించే వారికి శాశ్వతంగా ఎవరి మీద కోపం ఉండదనే నమ్మకంతోనే నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఒక మామూలు మనిషిని మహాత్మునిగా మార్చడం కోసమే దేవుడు మర్చిపోయే శక్తిని, మన్నించే శక్తిని మనిషికిచ్చాడంటారు. గానానికి శిలలు కరిగిపోయినట్టు నా మాటలు విని విని ఆవిడ మనసు కొంచెం కొంచెంగా మారింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, మీరు ఒకే ఒక్కసారి వాళ్ళ ఇంటికి రావాలి. ఆయన్ని క్షమించారని చెప్పాలి. ఆయన్ని మామూలు మనిషిని చేయాలి. ఆయన కోసం కాకపోయినా ఒక గొప్ప కళాకారుడు సంతోషం కోసం నువ్వు పడే తాపత్రయం చూసి నీ కోసం వస్తాను బాబు. ఆవిడొస్తానని అనగానే నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు. నేను మాత్రం సంతోషపడలేదు, మీ కుటుంబం అంతా సంతోషపడింది. మీ ఇంటికి అల్లుండి కాబోతున్నాననే సంతోషంలో నేను ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసారు. రండి రండి, మీరు వస్తున్నారన్న సంతోషంలో ఉదయం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఏంటంటే వాకిట్లో నిల్చోబెట్టారు, లోపలికి తీసుకెళ్ళండి. అన్నీ అరేంజ్ చేశాను. ఈ స్టిల్ సంగతి మర్చిపోయానే. ఏదేదో చెప్పి ఎలాగైనా మీ ముందుకొచ్చి నా మనసులోని భారం దించుకునేలా మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ నన్నేం మాట్లాడనివ్వకుండా మీరు నా నోరు కట్టేశారు. వదిలేయండి, మనసులో ఏం పెట్టుకోకండి. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమించడానికి మాత్రమే కాదు, అంతకు మించి మిమ్మల్ని ఒకటి అడగాలని. మా అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడ బాబు? సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో. అక్కడ చూసాట. మీ అమ్మాయి మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గెలుచుకుందట. అమ్మాయి గురించి వేరే చెప్పాలా? చూసిన వెంటనే వాడికి నచ్చింది. మీ కుటుంబం మీదున్న కోపం వల్ల ఇంతకాలం వాడు నాతో ఈ విషయం చెప్పలేదు. వాళ్ళ నాన్నగారి లక్ష్యాన్ని
నా ఆశను నెరవేర్చిన మా అబ్బాయి కోరికను నేను నెరవేర్చక తప్పదుగా. అందుకే అన్నీ మర్చిపోయి ఇక్కడికొచ్చాను. ఎలా మీరు మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చాలనుకుంటున్నారు, అదే విధంగా మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చవలసిన బాధ్యత నాకు. మీ కుటుంబానికి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇంతకంటే ఏం చేయగలను చెప్పండి. స్టిల్ సరిపోవాలి చెప్తున్నాను. మా అమ్మాయి గాయత్రి, సారీ, మీ ఇంటి కోడలు. రా బాబు, మా ఇంట్లో జరిగే శుభకార్యాన్ని నువ్వే బాబు. మా అమ్మాయి నిశ్చితార్థం నీ ముందు జరగటమే న్యాయంగా ఉంటుంది. రా బాబు. ఈ రోజు ఈ కుటుంబం సంతోషంగా ఉందంటే అది నువ్వు పెట్టిన భిక్షే బాబు. వీల్లేదు, నేను దీనికి ఒప్పుకోను. నువ్వెలా నాకు ఈ మాట చెప్పగలుగుతున్నావు కృష్ణ? ఎవరిని అడిగి అక్కడ నాకు మరొకరిని నిశ్చయం చేశారు? ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళింది? అంకుల్, వెంటనే మా ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయండి. నేను ఇక ముందు ఇల్లు వదిలి వెళ్ళను. నువ్వు చెప్పటం కాదమ్మా, నేనే నిర్ణయించాను. వచ్చే ముహూర్తానికే పెళ్లి. పెళ్లి కూతురే ఇక్కడుంటే అడ్డే ఉంది. పెళ్లి కొడుకు అక్కడున్నాడుగా. పెళ్లి కొడుకుని నువ్వే నిర్ణయించావా? మా అమ్మ నాన్న మనసులో స్థానం సంపాదించడం కోసం ఇంతకు ముందే నీ మనసులో ఉన్న ప్రేమని విసిరి పారేసావా? విసిరి లేదు, సమాధి చేశాను. నువ్వు త్యాగమని పేరు తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి జీవితం బలి చేస్తావా? లేదు నాన్న, ద్రోహి అన్న పేరు తెచ్చుకుని మళ్ళీ ఆ కుటుంబాన్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే మీ కుటుంబమే నన్ను కోడలిగా స్వీకరించింది. ఈ టైంలో మళ్ళీ గాయత్రి, వీళ్ళు నిన్ను మంచి కోడలుగా చూస్తున్నారు, కానీ మీ ఇంట్లో నన్ను ఒక మంచి మనిషిగా చూస్తున్నారు. ఇంతవరకు మీ నాన్న మొహంలో అంత సంతోషాన్ని మీరెవరూ చూస్తుంటారు, కానీ నేను చూశాను. నువ్వు వచ్చి చూసావంటే నీ మనసు ఖచ్చితంగా మారుతుంది. మారదు, నా మనసు మారదు. ఎందుకంటే నీకు మా అమ్మ నాన్న ముఖ్యమైనట్టే నాకు మీ అమ్మ నాన్న ముఖ్యం. వీళ్లకు దూరమై నేను ఉండలేను. అంకుల్, నేను అక్కడికి వెళ్ళి ఈ ఇంటి కోడలుగానే మాట్లాడతాను, ఆ ఇంటి కూతురుగా కాదు. తప్పకుండా తిరిగి వస్తావుగా? వస్తాను. రామ గాయత్రి, నీ పెళ్లి వల్ల ఈ ఇల్లు ఎంత కలకలాడుతుందో చూసావా? మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు తెలుసా? లోపలికి వెళ్ళి చూడు. నాన్నా, అమ్మా, తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకు చేరుతాయని చెప్తారు. నిన్ను కన్నందుకు ఒక కుటుంబానికి నేను చేసిన పాపం నుంచి విముక్తి పొందాను. అందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ తల్లిని ఆశీర్వదించు. నా కళ్ళకు మీరు లేవండి, లేవండి. గాయత్రి, ఇప్పుడు నేను కాళ్ళకి నమస్కరించింది నా కూతురు కదమ్మా, నన్ను కన్న తల్లికి. అవునమ్మా, ఇప్పుడు నేను పునర్జన్మ ఎత్తాను నీ వల్ల. మీ అమ్మ కూడా అంది, ఏమండి అమ్మాయితో ఒక మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం చేసేమే అని. అందుకు నేను అన్నాను, నా సంతోషమే తన సంతోషం, నా మాట వేరు కాదు తన మాట వేరు కాదు అని. ఏమ్మా, నేను చెప్పినట్లు తప్పులేదు. తమ్ముడు, నీ ఇంటర్వ్యూ కోసం వచ్చారట, రండి. నమస్కారం సార్, జెమినీ టీవీ నుంచి వచ్చాం. మీ ఇంటర్వ్యూ కావాలి. నేనేం చెప్పగలను? దీనంతటికీ కారణమైన కృష్ణ రావయ్యా. అన్నిటికీ కారణం ఈ కృష్ణే. అతన్నే ముందు ఇంటర్వ్యూ చేయండి. ఈ ఇంట్లో జరగబోయే పెళ్లికి మీరే కారణం అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? ఎవరికీ సంబంధం లేకున్నా ఇద్దరినీ ఒకటి చేసిందే కృష్ణ. రేపు పెళ్లిలో చూడండి, అన్ని పనులు దగ్గరుండి అతనే చూసుకుంటాడు.
మీ అందరికీ నా నమస్కారం. ఇది 2 సంగీత కుటుంబాలు ఒకటవుతున్న తరుణం. ఈ సంగీత వేదికకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇండియాలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ కర్ణాటక సంగీత విమర్శకుడైన శ్రీ వెంకటాచలం గారి ఇంటి పెళ్లి సందడి. ఇక పెళ్లి కూతురు ఎవరనేది మీకు బాగా తెలుసు. వారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి గాయత్రి, పెళ్లి కొడుకు చిరంజీవి శివబాలు. పెళ్లి కొడుకు అని చెప్పడం కంటే మా సంగీత ప్రపంచానికే ముద్దు బిడ్డ నాలి. వధూవరులను ఆశీర్వదిస్తూ కచేరీ ప్రారంభిద్దాం. రెడీ. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది. అరేరే, పెళ్లి కొడుకేంటి వేదిక మీదకి వచ్చేస్తున్నాడు? నా గురించి ఏమన్నా గొప్పగా చెప్పబోతున్నాడా ఏంటి? సరే బాబు, చెప్పు చెప్పు. ఏంట్రా వీడు పెళ్లి కొడుకై ఉండి పెళ్లి కూతురు పక్కన ఉండకుండా స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్నాడు? అలవాట్లో పొరపాటు అనుకుంటున్నారా? గతం తాలూకు బాకీ ఒకటి మిగిలింది, ముందు తీర్చాలిగా. రేపటి నుంచి నేను మిస్టర్ వెంకటాచలం అల్లుణ్ణి కాబోతున్నాను. అంతకు ముందే శంకర శాస్త్రి గారు కొడుగ్గా నేను నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది. 18 సంవత్సరాల క్రితం ఇదే వెంకటాచలం ముందు తనొక మంచి గాయకుడిగా నిరూపించుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను మీరంతా ఒక మంచి గాయకుడిగా అంగీకరించారు. కానీ మిస్టర్ వెంకటాచలం, కఠినంగా విమర్శించే శ్రీ వెంకటాచలం గారు నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకోవడమే మా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాను. మా నాన్న సాధించలేకపోయిన ఆ వెంకటాచలం ప్రశంసను నేను సాధించాలి. నన్ను మంచి గాయకుడిగా ఆయన ఒప్పుకుంటేనే కదా నేను ఆయన అల్లుండని గర్వంగా చెప్పుకోగలను. నన్ను మంచి గాయకుడిగా ఒప్పుకునే వరకు ఆయన కూతురి మెళ్ళలో నేను తాళి కట్టను. కన్న కూతురి పెళ్లి సమస్య అవుతుందని తన పద్ధతిని మార్చుకోరు. వెంకటాచలం కదా, నా పాట మీదే ఆమె జీవితం ఆధారపడి ఉంది. నన్ను ప్రేమించానను మాట వాళ్ళను విడదీయకండి ప్లీజ్. సంగీతంలో ఒక చిన్న తప్పును కూడా ఓర్చుకోలేని మీరు వాళ్ళను విడదీశారంటే మీరు మీ మనస్సాక్షికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కన్న తల్లిదండ్రుల సంతోషానికి విలువివ్వని బిడ్డలున్న ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల కోసం తన ప్రేమనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడితను. వాళ్ళను విడదీయకండి. వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేయమని నన్ను ఎంతమంది ప్రాధాయపడ్డారో తెలుసా? నేను పుట్టినప్పటి నుంచి దేనికోసం ఎవరి కోసం ఏది అడిగింది లేదు. మీ అమ్మాయి కోసం మొట్టమొదటిసారిగా అతన్ని నటించాను. 20 ఏళ్ల క్రితం విడిపోయిన నా భార్య బిడ్డ తిరిగి రావడానికి కారణమే మీ అమ్మాయి. ఈ అమ్మాయి మీద నాకే ఇంత మమకారం ఉంటే ప్రేమించిన కృష్ణకి ఎంత ఉండాలి? టీనేజ్ లో అందరూ లవ్ ని క్రాస్ చేసిన వాళ్లే. ఆ లవర్స్ లో ఏ ఒక్కరికైనా మంచి జీవితం దొరికిందంటే వాళ్ళ లవ్ ని కలగానుకుని మర్చిపోతారు. వీళ్ళు కూడా అటువంటి వాళ్ళ అవునా కాదని తెలుసుకోవడానికే ఇలా చేశాను. కానీ వీళ్ళు నిజమైన లవర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందో తప్పు చేసి 20 ఏళ్లుగా నేను అనుభవించిన బాధ చాలక ఇప్పుడు మిమ్మల్ని విడతీసి మరో తప్పు చేయలేను. లేదు, ఇంకొక నిమిషం కూడా మీ జోడీ విడిపోవడానికి వీల్లేదు. అవును, జరగడానికి వీల్లేదు. ఓయ్, ఇంటికి పెద్దలుడివి, నువ్వు లేకుండా గాయత్రికి పెళ్ళైపోయింది తెలుసా? ఏంటి, గాయత్రికి పెళ్ళైపోయిందా? వారి అబ్బా కలవకూడి జోడి కలిసిపోయిందా? తుంటాయి జోడి మాత్రమే కాదు, బాడీ కూడా ఒకటైపోయి ఉంటుంది. శోభనానికి ముహూర్తం కూడా మేమే పెట్టాం తెలుసా? ఈ పాటికి ఇద్దరు ఒకటైపోయి ఉంటారు. వారి అబ్బా, ఇంతకాలానికి నేను ప్రేమతో గొప్పతో తెలుసుకుని కృష్ణకిచ్చి పెళ్లి చేయాలని వస్తే ఇంకెవరితోనో పెళ్లి చేస్తారా? వదిలిపెట్టను. కృష్ణను గాయత్రి ఒకటి చెక్కుడు వదిలిపెట్టరు. గాయత్రి, నా మాట విను, తప్పు జరగకూడదు. వాళ్ళు చేసేది అసలు పెళ్లి కాదు, నేను కృష్ణనే చేసుకుంటారని తెగించి బయటకు వచ్చి నీకు కృష్ణనిచ్చి నేను పెళ్లి చేస్తాను. గాయత్రి, కాశీకి పోయావు, ఇంటి దరిద్రం వదిలింది అనుకుంటే మళ్ళీ తగలడి చచ్చావు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. లోపల ఎవరున్నారు తెలుసా? ఎవరు? అబ్బో, రే, శుభం కార్డు పడే వరకు ఈ గజ్జలు వదిలి పెట్టేట్లేడరా వీడు. రే, ఈ గజ్జల గురించి